హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ రూ. 4,000 మరియు రూ. 2,50,000 నేరుగా అర్హత కలిగినటువంటి వీళ్ళందరి ఖాతాలలోకి ఈ తేదీన నేరుగా అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ ఎవరెవరి ఖాతాలలోకి రూ. 4,000 రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క రూ. 2,50,000 అనేది ఎవరికి వస్తాయి, రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. మన యొక్క కేంద్రం నుంచి రేషన్ కార్డుదారులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. ఈ ఉచిత రేషన్ బియ్యం అనేటివి మనకు దాదాపు 2019 నుంచి, అంటే కరోనా టైం అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే రేషన్ షాప్లో ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగానే బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు. ఈ యొక్క బియ్యం, రేషన్ బియ్యం వచ్చేసి మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2032, అనగా మనకు దీన్ని డైరెక్ట్గా ఇంకొక మనకు 6 ఏళ్ల పాటు పెంచేశారన్నమాట. సో నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ మీటింగ్లో దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేస్తూ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ఇప్పటికే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వీటికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వీటితో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ, మనకు ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన కార్డుదారులందరికీ కూడా 7 కిలోల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి బియ్యం అనేది పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి మార్గదర్శకాలకు అనుకూలంగా అయితే మనకిప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ షాపుల్లో వన్ నేషన్ వన్ రేషన్ కింద నేరుగా రేషన్ సరుకులు కూడా అయితే పంపిణీ చేస్తున్నారు. అయితే తాజాగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇప్పుడు అంత్యోదయ అన్న యోజన కార్డుదారులతో పాటు నార్మల్గా ఎవరైతే బిలో ప్రావర్టీ లైన్, అంటే తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని భారీగా అయితే పెంచారనమాట. సో దాదాపు మనకు ఈసారి రేషన్ సరుకులతో పాటు కొన్ని కొత్త సరుకులను కూడా యాడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అయితే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాల స్పందన కూడా ఉందన్నమాట. సో ముఖ్యంగా చూస్తే ఆయిల్ రేట్ అనేది భారీగా పెరిగిపోతుంది. అండ్ మనకు కిరోసిన్ అనేది కిరోసిన్ బదులుగా మనకిప్పుడు గ్యాస్ అయితే ఉంది కాబట్టి కిరోసిన్ అయితే ఆపేశారు. కానీ మనకు ప్రత్యామ్నాయంగా గ్యాస్కి సంబంధించి కూడా మరికొన్ని అప్డేట్స్ని కూడా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం అయితే మనకు వీటిపైన అయితే మనకు ఫోకస్ అయితే చేస్తుంది. అందులో భాగంగానే రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, అలాగే గోధుమ పిండి, గోధుమలు, జొన్నలు, రాగులు, అలాగే వీటితో పాటుగా మనకు చింతపండు, నూనె ఇలాంటి సరుకులను కూడా యాడ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో మనకు రేషన్ షాపుల దగ్గర మార్ట్లను కూడా ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతుందన్నమాట. సో ఈ యొక్క మార్ట్ల ద్వారా మనం ఇక్కడి నుంచి రేషన్ షాపులు కూడా మనకు ఒక చిన్న మినీ సైజ్ ఒక సూపర్ మార్కెట్ లాగా కనిపిస్తుంది. సో అందులో మనకు రేషన్ సరుకులు అనేవి కూడా తీసుకోవచ్చు. అయితే ముఖ్యంగా రేషన్ కార్డు కలిగినటువంటి వారికి ఈ రేషన్ సరుకులను పంపిణీ చేసే దాంతో పాటు మనకు ముఖ్యంగా ఒక అప్డేట్ అయితే తీసుకురాబోతున్నారండి. ఈ యొక్క అప్డేట్ ఏంటంటే, ప్రస్తుతం ఇస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని మనకు ఫ్రీగా తెచ్చుకుంటున్నారు అందరూ. కానీ బయట బహిరంగ మార్కెట్లో ₹12, కొంతమంది ₹10, కొంతమంది ₹15, ₹16 కూడా బయట బహిరంగ మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఇలా బహిరంగ మార్కెట్లలో అమ్మడం వల్ల కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఏం చేస్తుందంటే, ఈ అక్రమ రేషన్ రవాణాని మనకు అరికట్టేందుకు అనేక రకాల శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ శతవిధాల ప్రయత్నాలు అనేటివి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని అరికట్టలేకపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత హెల్ప్ చేసినా ఈ అక్రమ రేషన్ రవాణాని మాత్రం, ఆ యొక్క దందాన్ని అరికట్టేందుకు అసలు ఛాన్స్ లేకుండా పోయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఒక శుభవార్త అయితే చెప్పబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని ఎక్కువగా ఎవరెవరికి అయితే ఉపయోగపడుతుందో సో వాళ్ళకు మాత్రం బియ్యం ఇచ్చి, మిగిలిన వారికి ఈ బియ్యం తినలేకపోయినటువంటి వారందరికీ కూడా రేషన్ బియ్యానికి సరుకులకు బదులుగా
డబ్బులను ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. సో, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు మీ యొక్క రేషన్ కార్డ్‌తో రేషన్ బియ్యం తీసుకున్నారనుకోండి. సో, బియ్యం తీసుకున్నప్పుడు మీకు ఈ-పాస్ మిషన్‌లో మీకు ఒక స్లిప్ వస్తుంది కదా! ఆ స్లిప్‌లో చూడండి బియ్యం కాస్ట్ ఎంత ఉంటుందో. సో, మీకైతే 0 చూపిస్తుంది. కానీ పర్ కిలో వచ్చేసి ₹40 అబోవ్ ఉంటుందన్నమాట. అంటే మనకు కేంద్ర ప్రభుత్వం మనకు ₹40 అనేది ఒక కిలో బియ్యానికి ₹40-50 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీ, కేంద్ర ప్రభుత్వం ఫ్రీ రేషన్ మొత్తం కలిపితే మనకు ఒక కిలో బియ్యానికి దాదాపు ₹50 వరకు ఖర్చవుతుంది. సో, అలా మనకు డబ్బులనేది చాలా అంటే చాలా హెవీగా అవుతుంది. సో, ఇంత ₹50 పెట్టి బియ్యం అయితే ఇస్తున్నప్పుడు, ఈ బియ్యం అనేది మనం తినకుండా, అంటే మనకు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి మనం తినలేము. సో, తినకుండా ఉండే వాళ్ళందరూ కూడా ఈ యొక్క బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే, సో, వాళ్ళు టిఫిన్ కింద అయితే వాడుతున్నారు. అయితే టిఫిన్ కింద వాడేవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కానీ, బయట అమ్మేసే వాళ్ళని బట్టి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ బియ్యానికి బదులు డబ్బులిద్దాం. సో, డబ్బులు కావాలంటే డబ్బులు, సరుకులు కావాలంటే సరుకులు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, మీకు బియ్యం లేదు డబ్బులిస్తామని చెప్పి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు చేసుకోండి అని చెప్తే, అందరూ కూడా చాలామంది డబ్బుల కోసం అప్లై చేసుకుంటే, మళ్ళీ మాకు రేషన్ కార్డ్ ఎత్తేస్తారేమో, మీకు బియ్యం అవసరం లేదు కాబట్టి డబ్బులు కావాలన్నారు కాబట్టి మీకు ఏమేమని చాలామంది అపోహలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో ఈ వోచర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ యొక్క ఈ వోచర్ విధానం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, డైరెక్ట్‌గా ప్రతి నెల 1వ తారీఖున మనకు ఒక కొత్త వోచర్ అయితే మన ఫోన్ నంబర్‌కి అయితే వచ్చేస్తుంది. ఆ వోచర్‌లో మనకు దాదాపు వర్త్ వచ్చేసి ఎంత ఉంటుందంటే, ₹2,500 నుంచి ₹4,000 వరకు గరిష్టంగా అయితే ఉంటుంది. కుటుంబ సభ్యులను బేస్ చేసుకొని, వాళ్ళకొచ్చే బియ్యాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో, అలాగ మనకు వచ్చినప్పుడు మనం ఆ యొక్క ఈ వోచర్‌ని తీసుకొనెళ్ళి, ఇప్పుడు నేను చెప్పాను కదా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి, మనకు కావాలనుకుంటే రేషన్ బియ్యం కావాలంటే స్కాన్ చేసి రేషన్ బియ్యం తీసుకోవచ్చు. లేదు, బయట బహిరంగ మార్కెట్‌లో సూపర్ మార్కెట్ ఉంది. సో, సూపర్ మార్కెట్‌కెళ్తాను నేను. అక్కడ మంచి వస్తువులుంటాయి. అక్కడికెళ్ళి మీరు స్కాన్ చేసి డబ్బులు తెచ్చుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు ఈ వోచర్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. అలాగే ఈ యొక్క ఈ వోచర్ విధానంతో పాటు రేషన్ కార్డు కలిగి ఉండి, ఇప్పుడు సొంత ఇల్లు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ₹2,39,000 అంటే దాదాపు ₹2,40,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి ఇస్తున్నారు. అందులో మనకు రేషన్ కార్డే మెయిన్ ప్రయారిటీ ఉంటుంది. బిలో ప్రావర్టీ లైన్ కింద, అంటే బీపీఎల్ రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఇంటి స్థలం కలిగి ఉండి, అయ్యా మాకు ఇంటి స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మీ సేవలు అప్లై చేసుకోవచ్చు, లేదా మండల ఆఫీసులో మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇల్లు అయితే వస్తుంది. అయితే ఇందులో మనకు ఒక తిరకాసు అయితే ఉందండి. మీ యొక్క రేషన్ కార్డులో ఎవ్వరి పేరు మీద కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుంచి ఎక్కడ కూడా ఇల్లు అనేది తీసుకొని ఉండకూడదు. సో, ఇంటి స్థలం తీసుకోవాలంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంటి స్థలం ఉంటే నో ప్రాబ్లం అనమాట. కానీ ఇంటి స్థలంతో పాటు ఇల్లు గనక తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ పథకం అయితే వర్తించదు. ఇది మైండ్‌లో పెట్టుకోండి. ఇక ఈ పథకం కింద అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ₹2,39,000 అనేది ఒకేసారి కాకుండా మనకు విడతల వారీగా విడుదల చేస్తారు. తొలుత బేస్ బిల్ అయితే పెడతారు. తర్వాత లెంటిల్, తర్వాత మనకు స్లాబ్ లెవెల్ మట్రాలు ఖాయం చేసిన తర్వాత స్లాబ్, ప్లాస్టరింగ్, ఇలా 5 రకాలుగా మనకు 5 దశలుగా ఈ ₹2,39,000 అనేది మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీకు బయట వరకు ప్లాస్టరింగ్ చేస్తే సరిపోతుంది. లోపల చేయాల్సినటువంటి పని అయితే లేదన్నమాట. సో, బయట ప్లాస్టరింగ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా బిల్ అయితే పెడతారు. సో, ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. అయితే మీ కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా టిడ్కో ఇల్లు కానీ, అంటే మనకు గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ కేటాయిస్తారు కదా, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు అనేసి తెలంగాణలో ఇస్తారు. అలాగే మనకు చంద్రన్న టిడ్కో ఇల్లు అని చెప్పేసి ఏపీలో అయితే ఇస్తారు. సో, ఈ విధంగా ఇలాంటి ఇల్లు కూడా మీ రేషన్ కార్డులో ఎవరి పేరు మీద వచ్చి ఉండకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా గనక మీరు గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇల్లు అయితే శాంక్షన్ అవుతుంది. ₹2,39,000 తీసుకోండి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి కొంచెం యాడ్ చేసి దాదాపు మనకు ₹3,00,000 వరకు పెంచి ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో, కాబట్టి మీరు ఏ చిన్న అప్డేట్ అయినా సరే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా ఉండాలనుకుంటే పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.